ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అది వైరల్ అయింది బాగా, చాలా మంది చూశారు దాన్ని. అది అంటే వింతగా ఉంది, నాకు కొంచెం నవ్వు కూడా వస్తుంది అది చెప్పాలంటే. ఇది మనం ఎందుకు చేయాలని కాదు, కానీ సొసైటీలో ఎలాంటి వింతలు విశేషాలు జరుగుతున్నాయి మనం మాట్లాడుకోకపోవడం వల్ల ఇది ఎవరు చూడరు చేయరు అనడానికి లేదంటే అప్పటికే ఆ వీడియో వైరల్ అయిపోయింది బాగా. థాయిలాండ్ జరిగిన ఇన్సిడెంట్, భర్తని భార్య అద్దెకిచ్చిందంట, ఎవరికో కాదు ప్రియురాలకి. తన భర్తకి వేరే ఆమెతో సంబంధం ఉందని తెలుసుకొని ఈమెం చేసిందంటే డైవర్స్ ఇవ్వకుండా నాకు నెలకి ఇంత అద్దె పే చేయమని చెప్పేసి ఒక 85,000 వరకు అడిగిందని చెప్పేసి ఆ వీడియోలో ఉంది. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? కర్ర విరగకూడదు, పాము చావకూడదు, అంటే రెండు పక్కల ఎవరికి బాధ కలగకూడదు అనేది కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ కొరియా కానీ, చైనా కానీ, థాయిలాండ్ ఇవన్నీ ఒకటే ఈ జాతికి వస్తాయి కదా. మహా తెలివి గలవాళ్ళండి వాళ్ళు. చాలా కట్ చేస్తే హస్బెండ్ ఒప్పుకోలేదు దీన్ని. అవును, నిరాకరించాడు. చాలా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే ఫిజికల్గానే కాదు, మెంటల్లీ కూడా చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళు. నేను కొన్ని కొరియన్ మూవీస్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ చైనా మూవీస్ కానీ ఇలాంటివి ఏమైనా సరే చూసినప్పుడు నాకు వాళ్ళ ఒక మూమెంట్స్ చూస్తాను. నేను ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక కొరియన్ మూవీలో ఒక చిన్న బిట్ అనమాట ఇది. ఆ సందర్భం అయినా కూడా చెప్పదలుచుకున్నాను. అసలు ఎంత అందంగా ఉందంటే అమ్మాయి దేవలోకం నుంచి దిగొచ్చిన ఒక దేవతలాగా అసలు భలేగా ఉందండి. కళ్ళు, ముక్కు చాలా బొమ్మలాగా చాలా అందంగా ఉంది. నేను ఏదో ఒక సీన్ చూపిస్తాడు అనుకున్నా, కానీ అక్కడ ఒక ఎరీనా ఉంటుంది. అందులో మనకేమో బుల్స్ తోటి అలా వాటితోటి కోళ్లతోటి పందాలు అలాగే ఉంటాయి. అందులో ఒక పందితోటి, ఒక అది చాలా పెద్ద సైజు పంది అనమాట, అది మూవ్ అంటుంటే భయం వేస్తుంది, అలా ఉంది ఆ పంది. దాంతో ఎరీనాలో ఫైట్ చేస్తూ ఉంటాయి. కొరియన్ మూవీ, కొరియన్ చూసాను నేను కూడా. దాంట్లో వాళ్ళు ఎవరు ఈఎంఐ లోపల ఏదో పనిలో ఉంటుంది, కుకింగ్ వర్క్ లో ఉంటుంది. అంటే ఎంత షార్ప్ అనేది నేను చెప్తాను. నాకు ఆ అమ్మాయికి ఆ మూవీలో ఏజ్ ఎంతో నాకు తెలియదు, నాకు అనిపించింది ఆ అమ్మాయికి 16-17 కూడా ఉండవేమో అనిపించింది. అక్కడ లోపల వర్క్ చేస్తూనే చెవులు ఇటు పెడుతుంది అనమాట. చెవులు ఇటు పెట్టి వింటుంది సౌండ్స్, ఇక్కడ వర్క్ అవుతుంది ఆమెకి, ఇక్కడ వర్క్ చేస్తుంది మైండ్ తోటి. ఏం చేస్తుంది ఇక్కడ ఎరీనాలో ఆ పందితోటి వాళ్ళకి తేలట్లేదు. ఏం చేస్తుంది ఒక అసలు ఎంత షార్ప్ మినిట్లో ఇట్లా వచ్చేసి, ఒక మినిట్ కూడా కాదు, మినిట్లో ఎన్నో వంతో మరి అంత షార్ప్గా వచ్చేస్తుంది, స్పీడ్గా వచ్చేసి నేను చూస్తాను దీని సంగతి అంటే అనగానే ఇంత చిన్నపిల్ల ఆడపిల్ల అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఆ పంది మాత్రం ఊ అంటూ ఉంటుంది. అసలు ఇది వెళ్ళి ఏదో ఒక 2 గింజలు లాంటివి అక్కడ వేస్తుంది. అంటే ఆ సినిమాలో అది డైరెక్షన్ రాంగ్ అవ్వచ్చు, అంత కోపావేశంలో ఉన్న ఆ పంది 4 గింజలు వేయంగానే వెళ్ళి తినటానికి వెళ్తుందా అనేది నాకు అనిపించింది. సరే, ప్రతి మూవీలో డైరెక్షన్ అక్కడక్కడ రాంగ్స్ ఉంటూనే ఉంటాయి. వేయంగానే అది మెల్లగా పంది అలా వెళ్ళంగానే వెనక నుంచి వెళ్ళి ఈ అమ్మాయి కింద పడిపోయి, ఎంత ఫాస్ట్ మూమెంట్ నవీన గారు, మీరు నమ్మరు అసలు. కళ్ళు కూడా ఆర్పడానికి ఛాన్స్ లేదనమాట. అక్కడ ఇట్లా పడిపోయి దాని మీద పందిని పట్టుకుని వెనక వేసేసుకొని స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి టకటగా దాన్ని 4 ముక్కలు కొట్టేసి వంట కూడా చేసేసి. అసలు నాకు భయం వేసింది. అసలు ఆ తెలివితేటలు, ఆ షార్ప్నెస్, అంత అంత అసలు టైం అసలు ఎక్కడ కూడా 1/2 మినిట్లో చేసేసిందా మొత్తం అనిపించింది. అంటే వాళ్ళ ఆలోచనలు అంత ఫాస్ట్గా, అంత షార్ప్గా ఉంటాయి, తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మీరు థాయిలాండ్ అంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఎవరికి ప్రమాదం లేని పద్ధతిలో మన వివాదంలో ఇరుక్కోకుండా, ఇబ్బంది పెట్టలేదు, చంపలేదు. అందుకని డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా ఇదిగా బిజినెస్లు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కాబట్టి డబ్బు సంపాదించాలి, ఎట్లా ఉన్నదాన్ని వాడుకోవాలి. వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోవడో తర్వాత సంగతి, ముందైతే ఆలోచన చేసేద్దాం అని చెప్పేసి అమ్మేస్తే వాడి బొమ్మ కాదు కదా. ఇప్పుడు ఎంత భార్య అయినా, ఎంత డబ్బు కావాల్సి వచ్చినా మనసు అనేది ఒకటి ఉంటుంది. తన ఇల్లు జరగకపోయినా వేరే విధంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నన్ను అమ్మేయడం ఏంటి, నువ్వెవరు, అమ్మేస్తే ఊరుకునే ఉంటుందా? నేను అక్కడికి వెళ్ళి ఆమెతో కూర్చుని భోజనం చేయాలా, ఆమెతో జీవనం గడపాలి, లేకపోతే ఒకరోజు అక్కడ గడపాలి, ఒకరోజు నీతో గడపాలి. నాకు మనసు లేదా? ఇద్దరితో నాకు ఇష్టం ఉండాలి కదా. ఇష్టం ఉంటే 10 మందితో నేను తిరుగుతా, నాకు ఇష్టం లేనప్పుడు నేను ఇద్దరితో కూడా ఉండాలి అనే భావన వచ్చింది అబ్బాయికి. రావటం వల్ల అతను నాకు అవసరం లేదు, ఇది నేను ఒప్పుకోవట్లేదు అగ్రిమెంట్కి అని అన్నాడు. అంటే తర్వాత ఏం జరిగింది అనేది వాదాలు జరిగే ఉంటాయి. మరి ఆ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేక ఇట్లా చేశానని ఏదో మొత్తానికి కాంప్రమైజ్
అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇలాంటి విషయంలో మనిషిని లొంగదీయగలరు కానీ మనసును లొంగదీయలేరు. ఇలా భర్తలు నమ్ముకోవడం ఏంటి పోయే కాలం అంటే ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యవహారం, ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క దరిద్రం ఉంటుందండి. అవన్నీ ఇంటర్నేషనల్ వైడ్లో వైరల్ అవ్వడం వల్ల మంచి దేశాలు కూడా చెడిపోతున్నాయి. ఇప్పుడు మొన్న భర్తను అమ్మేసింది కదా ఒక ఆవిడ, రీసెంట్ గా అవును ₹1,00,00,000 అమ్మేసింది కదా. అంతకంటే ముందు దరిద్రం 20-30 సంవత్సరాల క్రితం మన తెలుగులోనే వచ్చింది అలాంటి సినిమా. భర్తని ₹1,00,00,000 అమ్మేసేయటం. అదేంటది? అది మన మనసుల్ని నువ్వు ఎలా లొంగదీయగలవు, అనుభవించిన గత తీయని స్మృతులు కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని కానీ ఎలా తెంచేయగలవు? అమ్మేస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే అమ్మేస్తే అతను వెళ్ళిపోవాలా? ఈ దరిద్రాన్ని మన తెలుగు వాళ్ళు ఎందుకు సినిమా తీశారు? మరి తర్వాత కాలంలో రకరకాల అలాంటివే జరుగుతున్నాయంటే ఇది ఎక్కడికక్కడ మనం వైరల్ చేయటం వల్ల ఈ విషయం పాకుతుంది. ఇలాంటి విషయాల్ని వైరల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశాల్లో జరిగినాయి అంటే ఆ దేశాల్లో మరి అతను కూడా ఒప్పుకోలేదుగా. ఎన్ని దేశాలు ఉన్నా ఎన్ని భాషలు ఉన్నా భావాలు ఒక్కటే, మనసు ఆలోచించే పద్ధతి ఒక్కటే. కాబట్టి మనసుని ఎదిరించి మనం ఏమీ చేయలేం. మనసుని లొంగ తీసుకోవాలి కానీ మనిషిని కాదు. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేడం పెళ్లి అనే పదానికి అర్థాలన్నీ మారిపోతున్నాయని అనుకోవచ్చు అంట. అది ఏ దేశమైనా సరే, పెళ్లి అంటే పెళ్ళే కదా, అది అక్కడైనా ఇక్కడైనా ఏ దేశమైనా కూడా పెళ్లికి ఒక అర్థం ఉంటుంది కదా. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాని అర్థం మారిపోతుంది కదా. సమాజంలో పెళ్లి అనే పదానికి అసలు స్థానం ఉందా, ముందు ముందు ఉంటుందా అనేది నాకు అర్థం కాకుండా పోతుంది. ఇంకా అందరూ ఇష్టమైన నాళ్ళు ఉండి తర్వాత విడిపోవడం అంటే ఇప్పుడు మన దేశాన్ని తీసుకుంటే మన సాంప్రదాయం, మన ఆచార వ్యవహారాలు అలా లేవు కాబట్టి మనం అలా చేయకూడదనే ప్రతిసారి చెప్తున్నాం. అలా చేయటం వల్ల ఐఎమ్ ఎన్ ఇండియన్ నువ్వు ఎలా చెప్పుకుంటావు? నేను భారతీయుడిని ఎలా చెప్పుకుంటావు? నువ్వు భారతీయుడు అయితే నీ భారతీయత గురించి ఒకటి చెప్పు. సిగ్గులేదు మనకి. ఇప్పుడు ఫారినర్స్ వచ్చి భగవద్గీత పాడుతున్నారు, మన తెలుగు ఘంటసాల గారి పాటలు 10 సంవత్సరాల చిన్న బాబు పాడుతున్నాడంటే మనకి సిగ్గులేదు. ఘంటసాల ఎవరని అడిగే స్థితిలో మన యూత్ ఉన్నారు ఇప్పుడు. మరి ఏదో కంట్రీలో 10 ఏళ్ల బాబు ఘంటసాల గారి పాటలు ఎలా నేర్చుకుని పాడుతున్నాడు అంటే మన సాంప్రదాయం మనకు వద్దు, అసలు తెలీదు, నేర్చుకోవాలని ప్రయత్నం చేయము, తెలుసుకోవాలని ప్రయత్నం చేయము. కానీ అవతల వాళ్ళు రకరకాల మంచి మంచి కల్చర్స్ని ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పేంటి ఇందులో? మీరు కూడా వేరే కంట్రీలో ఏదైనా మంచి కల్చర్ ఉందంటే ఓన్ చేసుకోండి, అది మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అని అంటే మనకి మంచి పేరు వస్తుందంటే ఓన్ చేసుకుని దాన్ని మీరు నేర్చుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ చెడే కదా మనం నేర్చుకుంటున్నాం. మొగుడు నమ్మేయటము, భార్యాభర్తలు నీ పెళ్ళాన్ని నేను, నా పెళ్ళాన్ని నువ్వు మార్చుకుందాము, ఈ దరిద్రాలన్నీ ఇవి నేర్చుకుంటున్నారు. ఇవి మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ.